నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జూన్ 4 తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఎవరూ ఉండకపోవచ్చు. కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. కౌంటింగ్ రోజు వైసీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉందన్న టీడీపీ. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు నేలవారిన విద్యుత్ స్తంభాలు, చెట్లు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ. 20 ఏళ్లుగా పిన్నెల్లి సోదరులు మారణ హోమం సాగిస్తున్నారు. గ్రామాలనే తగలబెడుతున్నారన్న లోకేష్. పిన్నెల్లి సోదరుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. 2,000 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను సీఎస్ కొట్టేశారు. జవహర్ రెడ్డి సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో ఇచ్చారు. 800 ఎకరాల అసైన్డ్ భూములకు డీల్ జరిగిందని జనసేన ఆరోపణ. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో చర్యలు. 2 కానిస్టేబుళ్లను విఆర్కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు. నాగరాజు, నాయక్లను విఆర్కు పంపిన అధికారులు. ఏఓబీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ గుర్తింపు. స్టీల్ బాక్సులు, పేలుడు పదార్థాలు, ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనం. విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు. జగన్ కన్నుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టే కుట్ర. సీఎస్ ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధమన్న దేవినేని ఉమా. సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని వెల్లడి. తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఈ నెల 27న పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్. జూన్ 5న వెలువడనున్న ఉప ఎన్నిక ఫలితం. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో తొలిసారి కమాండ్ కంట్రోల్ కు రేవంత్. అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించిన సీఎం. దేశంలో ముగిసిన 6వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని జరిగిన ఎన్నికలు. 58 ఎంపీ స్థానాలకు బరిలో 889 మంది అభ్యర్థులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.